హలో ఎవ్రీవన్. లాస్ట్ టైం మేము టీమ్ లంచ్ కి మాల్ లో ఉన్న రెస్టారెంట్ కి వెళ్ళిన విషయం మీకు తెలిసిందే. ఇంకా మాల్ అన్నాక ఊరికే ఏం స్ట్రైట్ కి వెళ్తాం అనేసి అలా షాప్స్ లోకి వెళ్ళి ఆఫీస్ కి రిటర్న్ అయిపోయాం. బుక్స్ ని ఫోన్లలో పీడిఎఫ్స్ అని దూచేసి చదువుకుంటున్న రోజుల్లో ఉండి ఉండి ఆ బుక్స్ టచ్, ఆ బుక్స్ స్మెల్ అవన్నీ కొత్తగా అనిపించే బుక్ స్టోర్ కి వెళ్ళంగానే ఈ స్టోరీ బుక్స్, డ్రాయింగ్ బుక్స్ చూడంగానే చిన్నతనం గుర్తొచ్చింది ఎందుకో. ఏదో గిన్నిస్ రికార్డ్ లో ఎక్కిస్తారని అంత డెడికేటెడ్ గా వేసేవాళ్ళం డ్రాయింగ్స్ అప్పుడు. ఇంకా సాలరీ రావడానికి 20 రోజులు పైనే ఉన్నాయని రియలైజ్ అయ్యి టాప్స్ కనిపించినా పక్కకి తిప్పేసా తల. పొద్దున్న చల్లగాలిలో వెళ్ళి ఏసీలో ఉండి చల్లబడ్డాక పీజీకి వెళ్తుంటే తెలియలా ఆఫ్టర్నూన్ ఎంత ఎండలు ఉంటున్నాయని బయట. ఈ బిల్డింగ్ చూసి అందరూ ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎంత డబ్బులు, ఎంత ప్రాఫిట్ మిగులుద్దు ఓనర్ కి అని ఆలోచిస్తుంటే నేను మాత్రం కరెంట్ లేక లిఫ్ట్ పని చేయకపోతే పైన ఫ్లోర్ వాడు ఎలా వెళ్తాడా అని ఆలోచిస్తున్నా. గొడుగున్నా సరే తడిపేసే అంత వాన ఆ రోజు ఈవినింగ్. ఓన్లీ షూస్ వాష్ చేసుకుందాం అనుకున్నాను, పని అయిపోయింది అనుకున్నా. అంతే మరి, మర్డర్ కి కూడా సెల్ఫ్ డిఫెన్స్ అనే పాజిటివ్ సైడ్ కనిపెట్టిన వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇలాంటి విషయాలు పాజిటివ్ ఎత్తుక్కోవడం తప్ప ఏం చేయలేము. డెలికేట్ మైండ్ అసలే. ఓకే, బాయ్.